యోనా భక్తుడు అనుకున్నాడు, ఏ విధమైనా సరే ఈ యొక్క నినివే మహాపట్టణాన్ని దేవుడు నాశనం చేస్తుంటే నేను చూడబోతాను అని అనుకున్నాడు. ఆయన అనుకున్నది ఒకటి, అయితే జరిగింది ఇంకొకటి. అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. హిస్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ సంథింగ్, వెరాస్ ద రియాలిటీ ఈజ్ సంథింగ్ ఎల్స్. అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. ప్రియమిత్రమా, ప్రస్తుత దినాల్లో అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి అయితే మన దగ్గరకు వచ్చే మొదటి భావోద్వేగం ఏంటి? యోనా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం కలిసి చదువుదాం. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై. మొదటిగా బైబిల్లో రాస్తుంది చింతాక్రాంతుడై. చింత, అది మనకు అర్థమయ్యే భాషలో ఫ్రస్ట్రేషన్ అట. అయ్యా, నేను నాశనం అయిపోతుంది అనుకున్నా, దేవుడు ప్లాన్ మార్చేశాడు. అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. అయ్యో, ఇది తట్టుకోలేక చింతాక్రాంతుడైపోతున్నాడు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. సరే, అంతటి ఆగిపోయిందా? ముందుకెళ్తే కోపగించుకొని, కోపం కట్టలు వస్తుందంట. ఎందుకండి కోపం? కోపం ఏంటంటే, దేవుడు ఒక ప్లాన్ 1 ఇది చేస్తాను అనుకున్నాను, నినివే పట్టణాన్ని నాశనం చేస్తాడు అనుకున్నాను. ఇదేంటి, నాశనం చేయకుండా ప్లాన్ మార్చేశాడు. అనుకుంది ఒకటి, ఇప్పుడు జరిగింది ఇంకొకటి. దేవుడు పశ్చాత్తాపతుడయ్యాడు, ప్లాన్ మార్చేసుకున్నాడు. అయ్యో, ఇది కాదు నేను ఆశపడింది, ఇది కాదు నేను ఎక్స్పెక్ట్ చేసింది. ప్రియమిత్రమా, ప్రస్తుత దినాల్లో చాలామంది వాక్యం వింటున్నారు. వాక్యం వింటూ కూడా అయ్యో నేను అనుకుంది ఒకటండి, అయ్యో నేను ఈ విధంగా జరుగుతుందని ప్లాన్ వేసుకున్నాను, ఇలా జరగాలి అని ఆశపడ్డాను, ఇలా జరుగుతుందేమో అని ఆల్మోస్ట్ అనుకున్నాను. కానీ నా ఆశలన్నీ ఒక్కసారి అడి ఆశలైపోయాయి, ఆశలన్నీ పేక మెడలా కూలిపోయాయి. ఇప్పుడు చివరికి అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకొకటి. అయ్యో, ఈ జీవితం నాకొద్దు, ఇంకా నేను తట్టుకోలేను. విరక్తి భావన, విసిగిపోయి ఉన్నావు, ఈరోజు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నావు. ఈ వాక్యం నీ కొరకే. దిస్ వర్డ్ ఈజ్ ఫర్ యూ. అయ్యో, నేను అనుకుంది ఇలా జరుగుతుంది అనుకున్నాను, కానీ జరగలేదండి. ఇలాంటి కోడలు రావాలనుకున్నానండి, రాలేదండి. అయ్యో, ఇలాంటి భార్య కావాలనుకున్నానండి, రాలేదండి. ఇలాంటి భర్త కావాలనుకున్నాను, అయ్యో దొరకలేదండి. ఇలాంటి ఉద్యోగంలో వెళ్ళాలనుకున్నాను, అయ్యో దొరకలేదండి. అయ్యో, కెరియర్లో ఈ డెసిషన్ తీసుకొని ఈ కోర్స్ తీసుకున్నాను, అలా కావాలని అనుకున్నాను, ఈరోజు ఇంకొకటి అయ్యాను. నేను ఏదో కావాలనుకొని ఏదో అయిపోయాను. అయ్యో, నా ప్లాన్స్ అన్ని మారిపోయాయి. దేవుడు నాతో చెదరగా మారుతున్నాడు, ఆట బొబ్బ వస్తువు అయిపోయాను నేను. నా జీవితం మీద నాకు విరక్తి వస్తుంది. ఐఎమ్ హేటింగ్ మై లైఫ్. ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నావా? ఈ వాక్యం నీ కొరకే. దిస్ వర్డ్ ఈజ్ ఫర్ యూ. నీ జీవితంలో ప్రణాళికలు మారిపోతే, దేవుడు నువ్వు అనుకుంది చేయకుండా ఇంకొకటి చేస్తే బాధపడుతున్నట్లయితే, ఈరోజు దేవుడు నీతో నేరుగా సూటిగా మాట్లాడాలి అని ఆశపడుతున్నాడు. చాలాసార్లు అనుకుంటావు కదా, అయ్యో నేను అలా అనుకున్నానండి, అలా అవుతుందని అనుకున్నానండి, అలా ఎప్పుడు కాలేదండి, జీవితం మీద చాలా అసహ్యం వేస్తుందండి. రీసెంట్గా బ్రదర్ అంటున్నాడు, బ్రదర్ ఎలాంటి భార్య కావాలని కోరుకున్నాను బ్రదర్, మా అమ్మలాగా వండి పెట్టాలని కోరుకున్నాను బ్రదర్, కానీ నా సతీమణి వచ్చింది, అసలు వంట ఓనమాలు కూడా రావదండి. దానికంటే ఆ స్విగ్గీ జొమాటోల మీద బతకడం బెటర్ అన్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకు చేసుకున్నానా అని. ఈరోజు విషాదం ఏంటంటే, నువ్వు ఇలా ఉండాలి, అమ్మలాగా వండి పెట్టాలి, తాతలాగా అనుకువగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని పాపం ఎన్నో కలలు కన్నావేమో. కలల మేడలన్నీ పేక మెడలా కూలిపోయాయేమో. అయ్యో, ఈ జాబ్ వస్తుంది అని ఆశపడ్డాను, దేవుడు ఈ ప్లాన్ వేసాడు నా గురించి అనుకున్నాను, అయ్యో జాబ్ రాకపోగా ఇదేంటండి, ఎక్కడో స్టార్ట్ అయిన లైఫ్ ఎక్కడికో వెళ్ళింది. బాధపడుతున్నావా? దేవుడి వాక్యాన్ని నీ కొరకే సిద్ధపరుచున్నాడు. అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి అయితే, ఇఫ్ ఎక్స్పెక్టేషన్స్ హ్యావెంట్ బీన్ టర్న్డ్ ఇంటూ రియాలిటీ, ఇఫ్ దేర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ దిస్ టూ, డోంట్ వరీ, లెట్ మీ ఎంకరేజ్ యూ, డోంట్ బీ ఫ్రస్ట్రేటెడ్. సరే, ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి వెళ్ళిపోయి చివరికి ఏమొచ్చిందో చూద్దాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, మొదటిగా కోపం ఎవరి మీద అంటున్నాడు? యెహోవా. కోపం అంతా దేవుని మీద. ఈరోజు దేవుని మీద కోపపడుతున్నావా? గత వారము మనుషుల మీద కోపం చూసాం, ఈరోజు దేవుని మీద కోపం. అవునండి, వాస్తవంగా నాకు దేవుని మీద చాలా కోపం ఉందంటున్నావా? ఈ వాక్యం దేవుడు నీ కొరకే సిద్ధపరిచి పెట్టాడు, నీతోనే మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అవునండి, దేవుని మీద కోప్పడకపోతే ఎవరి మీద కోప్పడాలి?
దేవుడే ఇలా చేస్తే కోపం మరి దేవుని మీద కాకపోతే ఇంకెవరి మీద వస్తుందండి? ప్రేమిత్రమా, ఈరోజు దేవుని మీద కోపడుతున్నావా? దేవుని మీద నీ కోపం కట్టలు దించుకొని వస్తుందా? ఎలాగైనా సరే నేను దేవుని క్షమించను, ఐ కాంట్ ఫర్గివ్ గాడ్. రీసెంట్గా నేను ఒక కౌన్సిలింగ్ చేస్తున్న సందర్భంలో ఆ బ్రదర్ అంటున్న మాట, సార్ నేను దేవుణ్ణి క్షమించను, ఐ కాంట్ ఫర్గివ్ గాడ్, ఐ కెన్ నెవర్ ఫర్గివ్ గాడ్. నాకు మంచిగా అనిపించింది, టైటిల్ పెడదాం ఇదే అని వర్తమానానికి, ఐ కాంట్ ఫర్గివ్ గాడ్. దేవుణ్ణి నేను క్షమించలేను. ఎందుకు? దేవుని మీద నాకు కోపం, ఐఎమ్ యాంగ్రీ అగైన్స్ట్ గాడ్. నాకు దేవుని మీద చాలా కోపం వస్తుంది. ఇలాగే కొన్ని దినాల క్రితమట ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులను సునామీలో కోల్పోయినప్పుడు ప్రతిరోజు సముద్ర తీరానికి వెళ్ళి సముద్ర తీరంలో మట్టి తీసుకొని ఆ సముద్రం మీద కోపంతో మట్టి శ్రేస్తూ, ఓ సముద్రమా నేను నిన్ను క్షమించను, నా తల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్నామని ఇసుక తీసి సముద్రంలో పడేస్తున్నాడంట. ఏమవుతుంది సముద్రానికి? ఈరోజు అలాంటి పరిస్థితులు ఉన్నావు. దేవుని మీద నీ కోపాన్ని వెళ్ళగక్కాలని ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు. నీ బాధను అర్థం చేసుకున్నాడు దేవుడు, కోపడట్లేదు నీ మీద. రండి వాస్తవంగా చూస్తాం ఎందుకు మన జీవితాల్లో దేవుడు ప్రణాళిక మార్చేస్తే మనకెందుకు కోపం వస్తుంది. దీనికి పరిష్కారం ఏంటో ఈ సుదీర్ఘమైన లోతైన జీవితాల్లో కట్టే మానసిక బంధకాలను తెంచే ఈ అంశాన్ని ఆరంభిస్తున్నాం. ఈరోజు 1 లేదా 2 తలంపులు మాత్రమే చూస్తాం, కానీ లోతుగా జాగ్రత్తగా, ఒకవేళ దేవుడు మన జీవితంలో మనం అనుకుంది ఒకటి ఇంకోటి జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, హౌ టు ఫేస్ ఆ లైఫ్ వెన్ థింగ్స్ డు నాట్ హ్యాపెన్ యాజ్ వీ ప్లాన్డ్. మనం అనుకుంది జరగకుండా ఇంకోటి జరిగితే జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి. మొదటి మాట అందరం కలిసి చదువుకుందాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం. ఇప్పుడు యోనా దేవుని మీద కోపపడుతుంటాడు, నాకు చాలా కోపం వస్తుంది. ఎంత కోపమట చూడండి. 9వ అందరం కలిసి 4వ వచనంలో ఈయన కోపపడుతూ ఉంటే దేవుడు అడుగుతున్న మాట, అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా? నువ్వు నా మీద కోపపడుతున్నావయ్యా యోబు, నువ్వు కోపించేది కరెక్టేనా? ఈయనంటాడు 9వ వచనం, అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించడం న్యాయమే. ఈ సొర చెట్టు పుట్టించిన సొర చెట్టును ఎండిపోయేటట్టు చేశావు, నాకు నిన్ను క్షమించలేను దేవా, నీ మీద నాకు కోపం వస్తుంది. దేవుడు అనేవాడు ఉంటే అని స్టార్ట్ చేసి అంతా ఫిల్ ద బ్లాంక్స్ అంతా రాసి ఎస్సే రైటింగ్ ఫినిష్ చేసుకొని లాస్ట్కి ఇట్లు అని రాస్తున్నావా? అలాగే రాశాడు యోనా. నాకు ఎంత కోపం అంటే చచ్చిపోయేంత కోపం వస్తుంది. ఇంకా ముందుకెళ్ళంటాడు 10వ వచనంలో, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, కోపపడుతున్నావా? అనుకుంది జరగట్లేదా? మొదటి సమస్యకు మొదటి పరిష్కారాన్ని మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. 10వ వచనం అందరూ కలిసి చదువుదాం. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే, ఇది న్యాయమేనా? అక్కడ ఆలోచిస్తే సృష్టికర్త, యోనాను సృష్టించిన సృష్టికర్త, యోనాను నిర్మించిన నిర్మాణకుడు, ఈ యొక్క సృష్టికర్త అయిన దేవుడు సొర చెట్టును కూడా పుట్టించాడు. బాగినండి. యోనా అంటాడు నాకు కోపం వస్తుంది నీ మీద అని. సృష్టికర్త మీద, నిర్మాణకుడి మీద యోనా కోపపడుతుంటే, యోనా జ్ఞానోదయం కలగాలని, యోనా కనీసం అర్థం చేసుకుంటాడని కోపంలో ఉన్న యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని మీద ఆవేశాన్ని వెళ్ళగక్కుతున్నావేమో. నాకు దేవుని మీద ఆవేశం ఉంది, అక్కసుంది, పెట్టుకో, దాని జవాబు చూద్దాం కొన్ని నిమిషాల్లో. ఈరోజు దేవుని మీద కోపం ఉంటే మొదటి మాట ప్రభు అంటున్నాడు, ఓ యోనా, నువ్వు ఈ సొర చెట్టును తయారు చేసావా? చేయలేదు. నీళ్లు పోసావా? పోయలేదు. నాటావా? నాటలేదు. అది అలా పుట్టింది, పెరిగింది. పెంచిన వాడిని నేను, పుట్టించింది నేను. ఇంకో మాటలో చెప్పాలంటే నిన్ను కూడా పుట్టించింది నేనే, తయారు చేసింది నేనే, పిలుచుకుంది నేనే, పంపించింది నేనే, సమస్తము కూడా నేనే చేస్తే ఈరోజు నువ్వు అంటున్నావు
కోపపడతాను, ఇది నా జన్మ హక్కు అంటున్నావు. ప్రియమిత్రమా, ఒక మాట ఆలోచిస్తే నువ్వు ఎందుకు దేవుని మీద కోపం చూపిస్తున్నావు తెలుసా? మొదటి కారణం ఏంటి అంటే దేవుని ప్రణాళికను, నీ సృష్టికర్త ప్రణాళికను నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. వెన్ యూ డౌట్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్, యూ విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. దేవుని పట్ల కలిగిన ప్రణాళికలను అర్థం చేసుకోకపోతే, దేవుని జ్ఞానాన్ని నువ్వు అపార్థం చేసుకుంటే నీ కోపం వస్తుంది. ఈరోజు దేవుని జ్ఞానాన్ని అపార్థం చేసుకుంటున్నావా? అందుకొరకే అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకోటి అంటే, దేవుడు ఇంకొకటి చేస్తున్నాడంటే దాని ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే నువ్వు కంగారు పడవు. అందుకొరకే వాస్తవంగా బైబిల్లో చూస్తే యెషయా భక్తుడు 55వ అధ్యాయం 8-9 వచనాలు అందరం కలిసి చదువు. బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 55 verse 8 and 9. ప్రభు అంటున్న మాట చూడండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. నువ్వు అనుకుంది ఒకటి, జరిగింది ఇంకోటి. నీ తలంపులు నా తలంపుల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. నీ ప్లాన్స్ వేరయ్యా, కానీ నేనేసిన ప్లాన్స్ వేరు. నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. నువ్వు వేసుకున్న రోడ్డు వేరు, నేను నీ కొరకు ప్లాన్ చేసిన రోడ్డు వేరు. నేను ఆలోచించింది, నువ్వు ఆలోచించింది రెండు మ్యాచ్ కాకపోయేసరికి ఫ్రస్ట్రేట్ అవుతున్నావా? 9 వచనం అంటాడు, ఆయన ప్రణాళిక, ఆయన జ్ఞానం, సృష్టికర్త, నిర్మాణకుడు, నీ పట్ల కలిగిన ఉన్నత ఉద్దేశాలు ఎంత ఉన్నతమైనవో 9 వచనం అందరం కలిసి చదువుదాం. చాలాసార్లు ఈ మాట మర్చిపోతున్నావేమో. మరొకసారి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. యోనాతో అంటున్నాడు, కోపడ్డ న్యాయమా అని సృష్టికర్త ఆయన తయారు చేసిన సొర చెట్టుతోనే మాట్లాడిపించాలని ప్రయత్నిస్తున్నాడు. చూడండి 9 చంద్రం కలిసి చదువుదాం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే, బాగా వినండి, మీ మార్గముల కంటే, వేసుకున్న త్రోవల కంటే, మీ తలంపుల కంటే, మీ మార్గముల కంటే, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఎంత మంచి మాట కదండి. చాలాసార్లు నువ్వు ప్లాన్లు వేసుకున్నావేమో, నా జీవితం ఇలా ఉండాలి, ఈ కోర్స్ చేసుకోవాలి, ఈ ఎగ్జామ్ రాయాలి, ఇలా పెళ్లి చేసుకోవాలి, ఇలా ఇల్లు కట్టుకోవాలి, ఈ ప్రాంతంలో సెటిల్ అవ్వాలి. ఇవన్నీ నువ్వు ప్లాన్ చేసి ఉన్నావేమో. ప్రభు అంటున్నాడు, నువ్వు వేసుకున్న ప్లాన్స్ కంటే నా ప్లాన్స్ ఉన్నతమైనవి. నీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఉన్నతమైనవి. నీ తలంపుల కంటే నా తలంపులు హెచ్చైనవి. నీ మార్గముల కంటే నా మార్గం ఉన్నతమైనవయ్యా. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో అంత ఎత్తుగా నేను ప్లాన్ చేస్తాను నీ లైఫ్ని. నేను నీ శిల్పిని, నేను నీ నిర్మాణకుడను, నేను సృష్టికర్తను. నువ్వు తయారు చేయలేదు సొర చెట్టుని, ఆ విత్తనం విత్తలేదు, నాటలేదు, నీరు పోయలేదు, ఏమీ చేయలేదు. అది వచ్చి నీడిస్తే అది పోయే లోపల నీకు ఇంత కోపం వస్తుందే. సృష్టికర్త నేను నిన్ను సృష్టించాను, నేను నిన్ను ఆలోచించాను, నీ పట్ల ప్లాన్ కలిగి ఉన్నాను, నీ మార్గంను సరళం చేస్తున్నాను, నువ్వు ఏ రూట్లో వెళ్ళాలో నేను డిసైడ్ చేస్తున్నాను. నా ప్లాన్స్, నా ప్రణాళికలు నీ ప్రణాళికల కంటే ఉన్నతమైనవి అన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గత రాత్రి ఏ వాక్యం పంచుకుంటే నీ చిత్తం ప్రభా నాతో మాట్లాడు అని ప్రార్థిస్తురాగా అర్ధరాత్రి నన్ను కలవ పెడుతూ దేవుడు మాట్లాడుతున్నాడు. నా దైనందిక భాగంలో నుండి 92వ కీర్తన 5-6 వచనాలు. అందుకొరకు ఈ వాక్యాన్ని ఈ విధంగా బయలుపరచాలని ఆశపడుతున్నాను. దేవుడు నాతో మాట్లాడిన మాటలే పంచుకోవాలని ఆశ, ఖచ్చితంగా దేవుడు ఎవరితోనో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అనేది నిస్సందేహంగా ఇది వాక్ సత్యం. 92వ కీర్తన 5-6 వచనాలు. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. గంభీరమైన దేవుని ఆలోచనలు. 6వ వచనం చదువుదాం అందరం కలిసి. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. బాగా అర్థం చేసుకుందాం. ఎందుకు నువ్వు దేవుని జ్ఞానాన్ని నమ్మాలి? ఎందుకు నువ్వు దేవుని జ్ఞానాన్ని నమ్మాలి? బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, 5వ వచనానికి వస్తాం. 92వ కీర్తన. చాలాసార్లు మర్చిపోతున్న సత్యాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తే, యెహోవా నీ కార్యం ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరమైనవి. మనిషి ఆలోచనలతో పోలిస్తే దేవుడు నీ పట్ల కలిగిన ఆలోచనలు గంభీరమైన ఆలోచనలు. 7వ వచనం చూస్తే, 6వ వచనం చూస్తే పశుప్రాయులు వాటిని గ్రహింపరయ్యా, అవివేకులు దాన్ని వివేచించలేరు, ఆలోచించేంత స్టామినా లేదు అంటావు కదా. ఏం బాగుందని జీవితం చేశాడు, పెద్ద ప్లాన్లు బాగున్నాయి అంటారు మీరు, దేవుడు నా పట్ల ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాయి అంటారు. అసలు కలిగి ఉంటే మరి ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందని ప్రశ్నిస్తున్నావా? కొన్నిసార్లు చిన్న ఎల్కేజీ పిల్లోడు ప్రశ్నిస్తే పిహెచ్డి జవాబులు చెప్పలేం, చెప్తే కూడా అర్థం కాదు వాడికి. అందుకో ప్రభు అన్నాడు, నేను చేయనది మీకు ఇప్పుడు తెలియదు, ఇక మీద తెలుసుకుంటారు.
ఓ యోనా స్టోరీ ఇక్కడ కట్ చేస్తే యోనాకు అప్పుడు చెప్తే అర్థమవుతుందండి. యోనా బాధ అంతా ఏంటంటే యోనా ప్లాన్ ఏంటి, యోనా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? నినివే ప్రజలు నాశనం కావాలి. కొన్నిసార్లు ఎలా ఉంటుంది తెలుసా అండి, మనిషి పరిస్థితి కూడా చాలా సృష్టికర్తనే ప్రశ్నిస్తావు, సృష్టికర్త జ్ఞానాన్నే నువ్వు సందేహిస్తావు. ఒకసారి ఆలోచించు, దేవుని ప్లాన్స్ ఎప్పుడన్నా నీకంటే ఉన్నతమైన సత్యాన్ని యోబు భక్తుడు అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే మానవతిగా ఆలోచిస్తే, ఈ యొక్క పరిమితి గల జ్ఞానంతో ఆలోచిస్తే దేవుడు చేసేది ఏది అంతుపట్టట్లేదు. ఎందుకంటారా? కుటుంబం అంతా కళ్ళ ముందే కన్నబిడ్డలు కనుమరుగైపోయారు, శరీరం పాడైపోయింది, క్షీణించిపోయింది, ఆస్తంతా అపహరించబడింది. ఒంటరి వాడైపోయి తన భార్య దూషిస్తూ ఉంటే, దేవుని దూషించి చచ్చిపోమని చెప్తా ఉంటే, పెంకుతో శరీరాన్ని గీసుకుంటున్న దుస్థితికి దిగజారిపోయి బూడిదలో పెట్టుకున్నాడు శరీరాన్ని. ఏమర్థమవుతుందండి దేవుని ప్లాన్? అవును అండి, తప్పేముంది అంటాం. ఇప్పుడు అలాంటి యోబుతో దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్న 38వ అధ్యాయం యోబు గ్రంథము 2-3 వచనాలు కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 38 verse 2 and 3. ఇప్పుడు 2-3 వచనాలు, యోబు గ్రంథం 38వ అధ్యాయం 2-3 వచనాలు అందరం కలిసి చదువుదాం. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడో? దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. పౌరుషము తెచ్చుకొని, నువ్వు అంటున్నావు కదా యోబు, పౌరుషం ఉందన్నావు కదా, పౌరుషం తెచ్చుకొని నువ్వు అంటున్నావు, నా జ్ఞానాన్ని సందేహిస్తున్నావు, నా ప్రణాళికలని ప్రశ్నిస్తున్నావు, నా జ్ఞానాన్ని నువ్వు సందేహిస్తున్నావు కదా, నా ప్రణాళికలు ప్రశ్నిస్తున్నావు కదా, భూమికి ఆకాశానికి ఎంత ఉన్నతమైన ఉన్నాయో నన్నే నువ్వు ప్రశ్నిస్తున్నావు. సరే, ఇప్పుడు నేను నా ప్రశ్నకు జవాబు చెప్పి నీకు చాలా జ్ఞానం ఉంది అనుకుంటున్నావు కదా. పౌరుషం తెచ్చుకొని నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను ప్రశ్న ఇస్తాను, జవాబు ఇవ్వు. మనం అనుకోవచ్చా, అడుగు ప్రవ్వా చెప్తాను ఆన్సర్. ఇప్పుడు 4వ వచనం అంటాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివే? నీకు వివేకం కలిగినలా చెప్పు. ఇప్పుడు దాకా ప్రశ్న వేస్తే ఇప్పుడు దాకా మానవాళికి ఎవరు జవాబు రాలేదండి. విశ్వాంతరాలం ఎంత పెద్దదో ఇప్పుడు దాకా శాస్త్రవేత్తలకు అంతుబట్టట్లేదు. పక్కన పెట్టండి, విశ్వాంతరాలం దాకా ఎందుకు వెళ్తారు? కోవిడ్-19కి వ్యాక్సిన్లో ట్రయల్ చేసి ఫెయిల్ అయ్యారు, కాంప్లికేషన్స్ వచ్చి ఎక్కడ పడితే అక్కడ సీరియస్ కాన్సిక్వెన్సెస్ వచ్చేసాయి, కాంప్లికేషన్స్ వచ్చాయి. ఈ మనిషి సృష్టికర్త జ్ఞానాన్ని ప్రశ్నిస్తాడు. నీకు తెలిసినలా దానికి పరిమాణము నియమించిన వాడో చెప్పు డైమెన్షన్ చెప్పు, నీకు దమ్ముంటే విశ్వాంతరాలం యొక్క డైమెన్షన్ చెప్పు. ఎన్ని నక్షత్రాలను లెక్క పెట్టడానికి చేత కావట్లేదండి మనిషికి. విశ్వాంతరం యొక్క వైడూర్యం ఎంత ఉందో ఇప్పటికి అర్థం కావట్లేదు మానవునికి. ప్రభు అన్నాడు, నేను దీనికి పునాది వేస్తున్నప్పుడు నువ్వు ఉన్నావా? చెప్పు యోబు. ఒక్కొక్క మాట తూటల్లాగా పేలుతున్నాయి. సుడిగాలిలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క ప్రశ్న కూడా జవాబు చెప్పలేకపోయినాడు, ఖిన్నుడైపోయాడు. అయ్యో, నీ జ్ఞానాన్ని ప్రశ్నించి నేను ఏమి సాధించానయ్యా? యోబు బూడిదలో తలబెట్టుకొని ఆఖరి అధ్యాయంకి వచ్చేసాడు. 3వ వచనం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథము ఆఖరి అధ్యాయము. Shall we all turn to book of Job chapter 42, reading all together verse 3. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరతకము చేయి వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడెత్తిన. అయ్యా, బుద్ధిహీనంగా మాట్లాడాను, ఫూలిష్గా మాట్లాడాను, దేవుని తిట్టాను అయ్యా తెలియకుండా. ఇప్పుడు అంటాడు 6వ వచనంలో, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. అయ్యా, మూర్ఖంగా మాట్లాడాను, నన్ను క్షమించవా? నువ్వు వేసే ప్రశ్నకు ఒక్క ప్రశ్నకు జవాబు లేదు నా దగ్గర. బుద్ధిహీనంగా మాట్లాడేశానయ్యా, క్షమించు. ఈరోజు దేవుని పట్ల కలిగిన ప్రణాళికలు అవమానిస్తున్నావా? దేవుని పట్ల అనుమతిస్తున్న కార్యం చూసి నేను అనుకుంది ఒకటి, చేసేది ఇంకోటి, దైవం ఎందుకు ఇలా చేస్తున్నాడని నిందించావా? ప్రశ్నించావా? దేవుడు అంటున్న మాట, దేవుడు ఆలోచనలు ఏదో కలిగి ఉన్నాడో ఆ ఉన్నతమైనవి. దేవుని జ్ఞానాన్ని శంకించడం మానే, దేవుని పట్ల కలిగిన ప్రణాళికలను అనుమానించడం మానే. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. జెరెమియా చాప్టర్ 29 verse 11. 11వ వచనం చూడండి ఒకసారి, ఆ మాట చూద్దాం. నేను మిమ్మ గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదయ్యా, నమ్ము నన్ను. మరి ఇప్పుడు యోబు అనుకుంది ఏంటండి? ఆ యొక్క యోబు జీవితంలో 2 అంతలు దేవుడు దీవించాలని ఆశపడ్డాడు, కానీ యోబు అప్పటికి అర్థం చేసుకోలేకపోయాడు. యోనా జీవితంలో ఆయన అనుకుంది ఏంటండి? రండి ఆయన ఆశ చూద్దాం, దేవుని ప్రణాళిక చూద్దాం. జస్ట్ కైండ్లీ అండర్స్టాండ్ జోనాస్ ప్లాన్స్ అండ్ గాడ్స్ ప్లాన్స్. యోనా ప్రణాళికలు, దేవుని ప్రణాళికలు ఒక్కసారి ఆలోచిస్తాం. ఇలా ఉంటాయండి కొన్నిసార్లు మనం వేసుకునే ప్లాన్లు. అప్పటికి ప్లాన్లు వేస్తాం. మరి దేవుని ప్లాన్లు ఆయన జ్ఞానం ఎంత ఏ స్థాయిలో ఉన్నాయో చూద్దాం. ఒక్కసారి
అందరం కలిసి యోనా గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం. యోబు ప్లాన్ ఏంటండి? యోబు ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు, ఏమి జరగాలి అని ఆశపడ్డాడు? 5వ వచనం. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణముకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా. ఇదేంటంటే సినిమా చూడాలని ఆశపడ్డాడు. మనకు కూడా కదండి. ఈయన వెళ్ళి కొండ మీద కూర్చున్నాడట, సముద్ర తీరం, పట్టణం చూస్తున్నాడు, ఓడలు వస్తున్నాయి పోతున్నాయి, సముద్ర తీరం అంతా చూస్తున్నాడు. ఈయన ఆశించింది ఏంటంటే, ఈయన ఆశపడింది ఏంటంటే నినివే పట్టణాన్ని దేవుడు ముక్కలు ముక్కలు నాశనం చేస్తూ ఉంటే చూసి తరించాలి అని ఆశపడ్డాడు. బాగా వినండి ప్రేమిత్రమా, ఇదే కదా పైశాచిక ఆనందం మనిషికి. కొన్నిసార్లు చిన్నప్పుడు బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు సినిమాలు వేసేవారు. నాకు అర్థమయ్యేది కాదు. పడుకుందాం అనుకుంటేమో ఆ శబ్దాలు గుద్దుతున్నట్లు, తంతున్నట్లు, చేజింగ్గా విలన్ని హీరో చేజ్ చేస్తుంటాడు. చేజ్ చేస్తూ ఉంటే విలన్ పారిపోతూ, ఆ విలన్ ఏమో హీరోని చేజ్ చేస్తూ లాస్ట్కి ఫైటింగ్ చేసి లాస్ట్కి విలన్ని హీరో మొత్తం అంతా పాడు చేస్తాడు. ఇది ఏ స్టోరీలోనే కామన్ కదా. నాకు అనిపించేది, ఇంత వైలెన్స్ పెట్టాలా అంటే మనిషికి ఆ పైశాచిక ఆనందం ఏంటంటే దుష్టుడు దుర్మార్గుడు చచ్చిపోతే నాశనం అయిపోతే అది చూసి సంతోషపడతాడు. అదొక సాటిస్ఫాక్షన్. నేను అనుకున్నాను యోనాకే ఉంది చదువుతుంటే. పోయి కూర్చొని చూస్తున్నాడు, ఆహా ఇప్పుడు ఎలా సీన్ స్టార్ట్ అవుతుంది, మ్యూజిక్ కూడా తక్కువ, అంతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తక్కువ. ఇప్పుడు నిన్నవే పట్టణం నాశనం అవుతాడు చూసి తరించాల. ఆడ కూర్చున్నాడు, సీన్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఫైటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు, నాశనం ఇంకా స్టార్ట్ కాలేదు. అయ్యో బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది అనుకుంటే ఈయన బద్దలు అయిపోతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుడు ఏం కూడా స్టోరీలో ఒక్కడు కూడా మూవ్ అవ్వట్లేదు, కథలో ఏది కూడా ముందుకు జరగట్లేదు, దేవుడు నాశనం చేయట్లేదు. అయ్యో నాశనం చేయాలని చూస్తున్నా, ఎందుకు చేయట్లేదు? ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. ఏంటి ఇంకా ఏమి చేస్తలేదు దేవుడు ఏంటి అని. ప్రియమిత్రమా, పోయిన చేసిన వర్తమానం ఏంటి? పెద్ద ప్రసంగి కూడా అంటే ఆయన తప్పు పట్టట్లేదు. చెప్పాలంటే అన్నిటికంటే మన భాషలో వర్స్ట్ మెసేజ్ చెప్పింది ఎవరంటే యోనానే అండి. ఆ మెసేజ్కి ఇంట్రడక్షన్ లేదు, ఆ మెసేజ్కి పాయింట్ లేదు, ఆ మెసేజ్కి 7 పాయింట్స్ అసలే లేవు, ఆ మెసేజ్కి స్టోరీ లైన్ లేదు, ఆ మెసేజ్కి ఏమీ లేదండి. ఏం చెప్పాడు మెసేజ్? రండి చూద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించు ఈయన చెప్పిన మెసేజ్ చూడండి. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగును. అంతే, 40 రోజుల్లో స్టోరీ కథం. 40 డేస్లో మీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. 40 డేస్లో నినివే పట్టణం నాశనం చేస్తాడు దేవుడు. 40 డేస్లో నాశనం. ఇంతే అండి చెప్పింది. అంత చిన్న మెసేజ్ చెప్తే ఇంట్రొడక్షన్ లేదు, క్లోజింగ్ లేదు, పాయింట్ లేదు, అసలు కనీసం లింక్ లేదు, ఏమీ లేదు. ఒకటే మాట, 40 రోజులు నినివే పట్టణమా దేవుడు నాశనం చేస్తారని చెప్తే వణికిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు, లబో దిబోమని హృదయాలు కొట్టుకుంటారు, రొమ్ము బాదుకుంటున్నారు. చివరికి వారు గోనె సంచి తట్టు కట్టుకొని ఏడ్చి, చివరికి జంతువులతో పాటు రాజు నుంచి పకీరోన్ దాకా అందరూ కలిసి ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత గొప్ప అద్భుతం అంటే ఈయన ఆశించిందేమో ఆ పట్టణం నాశనం కావాలని, చెప్పిందేమో ఒక సామాన్య వర్తమానం. ఈ వర్తమానానికి దేవుడు ఒక సంచలనాత్మక ఉద్యమం తీసుకొచ్చాడు. విషాదం ఏంటంటే ఈ యొక్క యోనా ప్రకారము ఆయన ఆశించింది ఏంటంటే నినివే పట్టణం నాశనం కావాలని ఆశపడ్డాడు. మరి దేవుడు ప్లాన్ చేసింది ఏంటి? దేవుని ప్లాన్ ఏంటి ఒక్కసారి ఆలోచించండి. బాగా వినండి. యోనా ప్లాన్ ఒక పక్కన పెడదాం. ఆయన ప్లాన్ ఏంటి? నినివే పట్టణం నాశనం అయిపోవాలి. సరే, ఈయన చెప్పాడు, నాశనం అయిపోయిందండి. చరిత్రలు ఏమని రాసేవాళ్ళు? ఏమి రాసేవాళ్ళు కాదు. వాక్యం చెప్పాడు అండి, నినివే పట్టణం నాశనమైంది, ఇంకేముందాడా? చాలామంది ప్రవక్తలు చెప్పినట్టు జరిగింది. ఓ యోనాకి ఏదో పెద్ద స్టేటస్ ఇచ్చేవాడా? ఎవరిచ్చేవాళ్ళు కాదు. యోనా అది కావాలని కోరుకున్నాడు. కొన్నిసార్లు మన ప్రణాళికలు ఎంత సిల్లిగా ఉంటాయంటే, వీళ్ళు నాశనం అయిపోవాలా, ఇది జరగలేదు, దేవుడు అయ్యో అది జరగలేదు, అయ్యో ఇది కాలేదని. ఇప్పుడు ఆలోచిద్దాం, దేవుని ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవి, దేవుని ప్రణాళికలు ఎంత ముగ్ధ మనోహరమైనవి, దేవుని ప్రణాళికలు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో దేవుడు యోనా పట్ల కలిగిన ప్రణాళికలు అంత ఉన్నతమైనవి. ఒక్కసారి చూస్తే దేవుడు యోనా పట్ల కలిగిన ప్రణాళిక ఏంటి? యోనాని అతి చిన్న వర్తమానానికి ఉజ్జీవ ప్రసంగికుడుగా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయాలని దేవుడు ఆశపడ్డాడు. ఒక వ్యక్తి వాక్పరిచర్య చేస్తే ఒకే లైన్లో 40 దినాల్లో మీ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాను ఒక మాట చెప్తే, పట్టణాలు
నినివే పట్టణం అంతా, ఆ దేశ వాణిజ్య రాజధాని ఒక్కసారి కుప్పలుగా దేవుని యొక్క పాదాల చెంత పడి పశ్చాత్తాపడాలనేది దేవుని ప్రణాళిక. ఒక ఉజ్జీవ ప్రసంగికుని ఈ యోనా చరిత్రలో యోనా పేరు ప్రకారం రాయాలని ఆశపడ్డాడు. బైబిల్లోనే ఒక్కసారి ప్రసంగిస్తే 1,20,000 మంది మారు మనసు పొందిన అతి బలమైన శక్తివంతమైన ప్రవక్తగా దేవుడు రాయాలని ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ యొక్క యోనాతోనే దేవుడు తన జీవితాన్ని యోనాతోనే కంపేర్ చేసుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. ఒకసారి ఆలోచించండి. దేవుడు యోనా జీవితాన్ని ఏ స్థాయిగా ప్లాన్ చేశాడంటే, యోనా నాతో పోల్చుకోవాలని ఆశపడుతున్నాను. అందుకొరకే యూదులు వచ్చి అడిగారు, అయ్యా యేసయ్యా మాకు ఒక సూచక్రియ చేయమంటే ప్రభువారు ఒక మాట అన్నాడు, యేసు ప్రభువారు నేను మీకు ఏం సూచక్రియ చేయనయ్యా, ఒకే ఒకటి, యోనా అద్భుతాన్ని మీతో జ్ఞాపకం చేసుకొని మనుష్య కుమారుడిని ఆయనతో పోల్చుకుంటున్నాను. ఏంటండి ప్లాన్? ఏ ప్లాన్ అది? ఓ యోనా, నువ్వేమో వాళ్ళని ఆశ్రయం కావాలని కోరుకుంటున్నావు, నేనేమో నిన్ను నా అంత స్థాయికి, మనుష్య కుమారుడు నా కుమారుడు యేసు ప్రభు అంత స్థాయికి నీ రేంజ్ పెంచాలని నేను ఆశపడుతున్నా. ఏందయ్యా నువ్వు చేసేది? మనుష్య కుమారుడు యొక్క సూచక్రియకు మారు పేరుగా నిలువెత్తటి నిదర్శనంగా యోనా నీ చరిత్ర నీ ప్లాన్ నేను అట్లా వేశానంటే యోనా అంటాడు, నాకు కోపం వస్తుంది నువ్వు నాశనం చేయలేదని. యోనా ప్లాన్ ఏంటండి? యోనా ప్లాన్ ఏంటి? వాళ్ళు నాశనం అయిపోవాలని. నాశనం అయితే చరిత్రలో యోనాకి ఏం వాల్యూ ఉంటుందండి? ప్రేమిత్రమా, ఈరోజు నీ ప్లాన్స్ దేవుని ప్లాన్స్తో కంపేర్ చేస్తే అసలు నువ్వు ఊహించుకోలేవు. ఇంతటితో ఆలోచిస్తే ఒక చిన్న లైన్ వర్తమానానికి ఆ దినాల్లో టీవీలు లేవు. చెప్పమంటే గొప్ప అద్భుతం, పరిచర్ల అద్భుతం నన్ను అడిగితే మాత్రం యోనాదే అండి. ఎందుకంటారా? యూట్యూబ్ లేదు, లైవ్ స్ట్రీమింగ్ లేదు, టీవీ ఛానల్ లేదు, శుభవార్త లేదు, మహా న్యూస్ లేదు. ఆలోచిస్తే ఎటువంటి ఛానల్స్ లేవు. ఒక్క వ్యక్తి 1,20,000 మందిని 3 రోజుల్లో కవర్ చేశాడంటే, అది ఒక్క వ్యక్తి మైక్ లేని, పిఏ సిస్టమ్ లేని ఆ దినాల్లో 1,20,000 మంది పశ్చాత్తాపడి మారుమనసు పొందారంటే చరిత్రలో ఎంత గొప్ప అద్భుతం అంటే అది దేవుని ప్లాన్ వేసాడు యోనా జీవితంలో. ఈయన అంటాడు, నాకు అదొద్దు, వాళ్ళు నాశనం కావాలి, అది కాలేదు కాబట్టి బాధపడుతున్నాను, నీ మీద కోపం వస్తుంది నాకు. ప్రభు అంటాడు, అయ్యా నా ప్లాన్ ప్రకారము ఒక్కసారి ఆగు, నీకు ఇప్పుడు తెలియదు. మనుష్య కుమారుడు తిరిగి భూలోకానికి వచ్చినప్పుడు బైబిల్లో రాసి పెడతాను, యోనా లాంటి అద్భుతం నీతో కంపేర్ చేయాలని ఆశపడుతున్నాను జీవితాన్ని అంటే, అవన్నీ నాకు వద్దు, నీ మీద నాకు కోపం ఉంది. ఎందుకు అనుకుని నువ్వు చేయలేదు, ఇదా నీ కోపము? ఏంటి నువ్వు ఈరోజు దేన్ని బట్టి కోపడుతున్నావు దేవుని మీద? జస్ట్ ట్రై టు థింక్ ఫర్ అ మూమెంట్ ఫర్ సిల్లీ థింగ్స్. ఎంత మన భాషలో అంటాం కదండి, చిన్నదానికి ఫీల్ అవుతున్నాం, చిల్లర దానికి, మన భాషలో చిల్లర దానికి. ఏంటి వాళ్ళు నాశనం కాలేదు, నా పరువు ఏం కావాలా? 40 రోజులు మీరు నాశనం అవుతారని చెప్పాను, వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, నువ్వు మనసు మార్చుకున్నావు. ఇప్పుడు ప్రవక్తగా నా విలువ ఏం కావాలా? దానికి ఫీల్ అవుతున్నావా? నీ విలువ ప్రవక్తలాగా ఈగొకరు ఫీల్ అవుతున్నావా? యోనా, నీ స్థాయిని ఏ రేంజ్కి పెంచాలనుకుంటున్నా అంటే నాతో కంపేర్ చేయాలనుకుంటున్నానయ్యా. ఇంతమంది అద్భుతమైన ప్రవక్తలు ఉన్నారే పాత నిబంధనలో, వాళ్ళందరినీ పక్కన పెట్టి నీతో కంపేర్ చేసుకుంటానయ్యా. నేను దేవుణ్ణి అయి ఉండి నీతో కంపేర్ చేసుకుంటాను. ఆ స్థాయికి నిలువెత్తు నిదర్శనంగా మార్చాలని నేను ఆశపడితే చిన్న వాటి ఫీల్ అవుతావా? నీ ప్రణాళికలు ఇంతేనా? కొన్నిసార్లు లెట్ మీ వన్స్ అగైన్ ఎంకరేజ్ యూ రియాక్ట్ టూ మచ్ ఫర్ వెరీ సిల్లీ థింగ్స్. మళ్ళీ వెనకలు తిరిగి చూస్తే నీకే అనిపిస్తుంది, అయ్యో ఇంత. ఇప్పుడు యోనాని అడిగితే యోనా అంటాడు, అయ్యో దేవా ఇంత ప్లాన్స్ ఉన్నాయా నా మీద నీకు? సారీ ప్రభువా, నీ ప్రణాళికలు ఎప్పుడు గొప్పవే, నీ జ్ఞానాన్ని శంకించాను క్షమించనేవాడు. బహుశా ఇప్పుడు యోనా గ్రంథం 5, 6, 7 అధ్యాయాలు కానీ రాయమని చెప్తే యోనా ఇప్పుడు అదే రాసేవాడు. అయ్యా నేను చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నాను, దేవుని జ్ఞానాన్ని ఎప్పుడు ప్రశ్నించొద్దు, దేవుని మీద ఎప్పుడు కోప్పడద్దు, ఆయన ప్రణాళికలు నీ జీవితం పట్ల ఉన్నతమైనవి, అంతే. దట్స్ ఇట్.